ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో వాహనాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని 20 మంది కౌన్సిలర్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ చక్కుల శ్వేత శ్రీధర్ మరియు మున్సిపల్ అధికారులపైన స్థానిక ఎమ్మెల్యే పైన స్వలాభం కోసం అవినీతి జరిగిందని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని 2 పెట్రోల్ బంకులో డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేయకుండా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురజాల పెట్రోల్ పంపులో వాహనాలకు సంబంధించి డీజిల్, పెట్రోల్ అవినీతి భారీ జరిగిందని కౌన్సిలర్లు తెలిపారు. అవినీతిపైన జిల్లా కలెక్టర్కు మరియు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బెల్లంపల్లి పట్టణ పుర ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున నా సహచర కౌన్సిలర్స్ అందరితోటి కలిసి పాత మున్సిపల్ ఆఫీసును మేము సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ బెల్లంపల్లి ప్రజలకు ఈ బెల్లంపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఒక స్పష్టత ఉండాలనే ఆలోచనతోటి మేము ఈ ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం. దాదాపు 37 లక్షల రూపాయలతోటి ఒక జేసీబీ అని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మొన్న గౌరవ శాసనసభ్యులు మరి ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు అది చేసి 20-25 రోజులు అయినప్పటికీ కూడా అది ఏ ఒక్క వార్డులో కూడా ఉపయోగానికి వచ్చిన సందర్భం లేదు. మరి అదేవిధంగా గతంలో ఇంకో చిన్న జేసీబీ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఒక ఆల్టరేషన్ బండిని తీసుకొచ్చి మరి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ బండి కూడా ఏ వార్డులలో కూడా తిరిగినటువంటి సందర్భం లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వారి కమిషన్ల కోసం బెల్లంపల్లి పట్టణ ప్రజలు కడుతున్నటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బులను వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. కాబట్టి దీన్ని మేము 20 మంది కౌన్సిలర్లను ఖండిస్తూ ఉన్నాం. పూర్తి సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో 28 వెహికల్లు తీసుకోవడం జరిగింది. వీటిలో ఆయిల్ కానీ వాటి మెయింటెనెన్స్ లేక అవి తుప్పు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. మరి అదేవిధంగా ఈ జేసీబీ కానీ ఇంకో జేసీబీ కానీ మరి ఈ చెత్త ఊడ్చే ఒక మిషన్ ఒకటి తీసుకొచ్చారు. అది కూడా ఏ వార్డులో కనబడినటువంటి పాపాన పోలే. మరి అంతేకాకుండా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉన్న 2 పెట్రోల్ బంకులల్లో డీజిల్ పోసుకోకుండా మరి గురజాల 5-6 కిలోమీటర్ల దూరం పోయి 5-11 కిలోమీటర్ల దూరానికి పోయి వాళ్ళ స్వార్థానికి పోస్తే పోస్తుర్రు, లేకపోతే ఆ డబ్బులను కూడా స్వాహా చేస్తున్నటువంటి అధికారులు ఈ బెల్లంపల్లిలో ఉండడం, దానికి గతంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఈ కౌన్సిలర్లను మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనం ఏదున్నా మనం చూసుకుందామని లోపాయికారి ఒప్పందాలతోటి ఇంత దుర్మార్గానికి పాల్పడి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది నిజంగా హేయమైనటువంటి చర్య. ఇది ప్రజాధనం. ఇవాళ మున్సిపాలిటీ అధికారులు ఇండ్ల మీదకి వెళ్ళి ఇంటి పన్నులు కట్టాలని మరి అనేక మందిని ఒత్తిళ్లు చేసుకొని అసలు చేస్తున్నప్పుడు ఆ ప్రజాధనాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయకపోవడం వాళ్ళ అసమర్థతనానికి ఒక పరాకాష్ట అని నేను చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ వెహికల్ల కొనుగోళ్ల రూపంలో ఎవరెవరైతే కమిషన్లు తిని ఈ బెల్లంపల్లి ప్రజలకు నష్టం చేకూరుస్తారో వాళ్ళందరి పైన మేము ఎవరైతే బిల్లులు చేసినటువంటి అధికారులు ఉన్నారో ఎవరైతే ఈ కంపెనీలతోటి లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని వారి స్వలాభం చూసుకుంటారో వాళ్ళందరి పైన మేము ఆర్డీ గారికి మరియు ఏదో రీజనల్ డైరెక్టర్ గారికి మరియు CDMAకు మరియు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి, ఆడిట్ జరగాలి. ఎవరైతే ఈ అవకాశవాదం కోసం ఎదురు చూసి ప్రజాధనాన్ని వాడుకుంటారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కౌన్సిలర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు బెల్లంపల్లి పట్టణానికి మరి బోర్లు వచ్చాయని చెప్తా ఉన్నారు. ఇది ఎన్నికల కోడ్ సమయం. మరి గౌరవ శాసనసభ్యులు వారు అందరికీ సమానంగా ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా ఇస్తానని చెప్పడం మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కొత్త అవకాశ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఈ వార్డుకే వచ్చింది, ఆ వార్డుకే వచ్చింది, ఈ వార్డులలో మాత్రమే వేస్తాం, ఆ నంబర్లకు ఫోన్ చేయండి అని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బాబు ఏదన్నా ఉంటే మీ వార్డులలో అభివృద్ధి చేస్తూ పక్క వార్డు అభివృద్ధి కోసం పట్టించుకున్నప్పుడే నేను నాయకునే గుర్తిస్తారు తప్ప ఈ రకంగా చౌకబారు రాజకీయాలు చేస్తే బెల్లంపల్లి పట్టణ ప్రజలు రేపు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ చర్యలకు మీరు పాల్గొనద్దు. గౌరవ శాసనసభ్యులు మా అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ప్రతి వార్డుకు ఎన్ని బోర్డులు ఇస్తారో అన్ని బోర్డులు సమానంగా ఇచ్చి వారు అందరి ద్వారా గెలుపొందినటువంటి వ్యక్తి కాబట్టి మాకు వారు న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. కాబట్టి వారికి మరొకసారి మేమందరం కూడా వెళ్ళి మళ్ళీ తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే TV 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.